హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో నేను స్టిచ్ చేసిన యూనిఫామ్స్ అలాగే బ్లౌజ్ అయితే చూపించబోతున్నాను. అంతకంటే ముందుగా ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అయితే చూద్దామండి. లాస్ట్ వీక్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, సో దాని కంటిన్యూషన్ అనమాట. అందులో నేను రిసెప్షన్కి వెళ్ళడం అలాగే మేము అక్కడి నుంచి బయలుదేరడం అయితే చూపించాను. సో ఇదొచ్చేసి మేము బయలుదేరిన తర్వాత జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట. సో యాక్చువల్గా రిసెప్షన్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి స్టార్ట్ అయ్యాం కదా. కరెక్ట్గా స్టార్ట్ అయిన ఒక్క 5 మినిట్స్ తర్వాత మా బైక్ టైర్ అయితే పంచర్ అయిపోయిందనమాట. కరెక్ట్గా హోటల్ హయాత్ ఏదో ఉందండి రామర్పాడు దగ్గర. సో దాని ఆపోజిట్లోనే టైర్ అయితే పంచర్ అయిపోయిందనమాట. వామ్మో ఇదేంటో బాబు ఇలా అయిపోయింది అని చెప్పి ఇక హడావుడిగా బండి దిగేసి చెక్ చేస్తే ఫ్రంట్ టైర్ పంచర్ అయిపోయిందనమాట. సో సరే ఇక్కడ దగ్గరలో షాపులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే లక్కీగా మా ఆపోజిట్లోనే ఒక 3 షాపులు అయితే వరుసగా ఉన్నాయన్నమాట. అమ్మయ్య అనిపించింది. మేము ఇంకొంచెం ముందుకెళ్ళి ఉంటే గనక మాకు ఆ షాప్స్ అవి కనిపించేవి కాదనమాట. లక్కీగా అక్కడే పంచర్ అయింది, అలాగే షాపులు కూడా లక్కీగా అక్కడే ఉన్నాయి. అమ్మయ్య అనుకొని ఇక రోడ్ క్రాస్ చేసేసి ఏ షాప్కి అయితే వెళ్ళి ఆ టైర్ అవి అన్నీ కూడా మార్పిచ్చేసుకున్నాము. అది కొత్త టైరే తీసేసుకున్నారనమాట మా వారు. సో అది వర్క్ జరిగినంతసేపు నేను షాప్లో కూర్చున్నాను. మా వారు మంచిగా ఒక డ్రింక్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు నాకు. అది తాగుతూ అక్కడ కూర్చున్నానమాట. మనం ఎప్పుడో ఒకసారి శారీస్ అవి కట్టుకుంటాము ఫంక్షన్స్కి వాటికి, చాలా రేర్గా. అలాంటి టైంలో ఇలాంటివి జరిగితే చూడండి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఒక పక్క బయట ఎండ ఫుల్ అదిరిపోతుంది, దానికి తగ్గట్టు ఇది ఇలా జరిగిందనమాట. కాకపోతే కొంచెం షాప్లోకి వెళ్ళి కూర్చోవడం వల్ల కొంచెం ప్రశాంతంగానే ఉండింది. లేదు అక్కడే ఉండి ఆ వర్క్ అది అయ్యే వరకు అక్కడ నిల్చోవాలి అంటే మాత్రం చాలా సఫర్ అవ్వాల్సి వచ్చేది. కానీ గాడ్ గ్రేస్ అనే చెప్పాలండి. ఎందుకంటే మేము కొంచెం స్పీడ్గానే వస్తున్నాం అనమాట. అంటే మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, బాగా ఎండగా ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాము, దానికి తగ్గట్టు వెహికల్స్ కూడా ఎక్కువ లేవన్నమాట. సో ఫాస్ట్గా వెళ్దామని మేము స్టార్ట్ అయ్యాము. అలాంటి మూమెంట్లో ఇలా జరిగితే కొంతమంది అయితే బ్యాలెన్స్ చేయలేరండి అసలు బండి. కానీ మా వారు లక్కీగా ఆ హ్యాండిల్ అనేది గట్టిగా పట్టుకోవడం వల్ల బండి స్కిడ్ అవ్వడం అలాంటి ఏం జరగలేదన్నమాట. యాక్చువల్గా పంచర్ అయినప్పుడు పెద్ద సౌండ్ వచ్చిందనమాట. అయితే మా వారు పక్కన కారు వెళ్తుంటే కారును చూస్తున్నారు అనమాట, ఒకవేళ అదేమైనా పంచర్ అయిందేమో టైర్ అనేసి. సో నేను చెప్పాను అది కాదు మన బైక్ టైర్ పంచర్ అయింది అని చెప్పి చెప్పాను అనమాట. సో అప్పుడు బైక్ సైడ్ కాపి చూస్తే మా బైక్ టైరే పంచర్ అయ్యిందనమాట. అంటే ఆ వచ్చిన సౌండ్కి మా వారు కార్ టైర్ అనే అనుకున్నారనమాట, అంత పెద్ద సౌండ్ వచ్చింది. సో అదనమాట ఇన్సిడెంట్. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను బొంబాయి రవ్వ అలాగే సేమియా ఈ రెండు మిక్స్ చేసి ఉప్మా అయితే చేశాను. ఈరోజు ఉప్మాలో సపరేట్గా నీళ్లు వేడి చేసి పోసాను అనమాట. సో మీలో ఎవరన్నా ఇలా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంటుంది. అంటే మనం మామూలుగా ఆ నీళ్లు మరిగించి తర్వాత రవ్వ వేసే దానికన్నా కూడా మనము పోపు వేసుకున్న తర్వాత అందులో ఈ వేయించుకున్న రవ్వ ఏదైతే ఉందో అది కూడా అందులో పోపులో వేసేసి కాసేపు ఫ్రై చేస్తే ఆయిల్ అంతా కూడా ఆ రవ్వకి వాటికి పట్టి మనం వేడి నీళ్ళు సపరేట్గా కాసి పోయడం వల్ల ఏంటంటే అది ప్లఫీగా వస్తుంది అనమాట ఉప్మా అనేది. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మీకు ఇష్టమైతే వాటర్ ప్లేస్లో పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంటే మొత్తం పాలే కాకుండా ఒక గ్లాస్ వాటరు ఒక గ్లాస్ పాలు తీసుకుని మీరు ఉప్మా చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి పచ్చడి అయితే తయారు చేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి అనమాట, అలాగే టేస్టీగా ఉండే పచ్చడి కూడాను. సో ఫస్ట్ అయితే నేను కొన్ని నువ్వులు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసి టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకొని ఈ పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, సో వాటికి వెనక వైపు బ్రౌన్ కలర్ది ఉంటుంది కదా, అదైతే నేను ముందే రిమూవ్ చేసేసాను. అంటే చట్నీ అనేది ఇలా కొంచెం వైట్గా ఉంటే బాగుంటుంది అనమాట కలరు. సో అందుకని అది రిమూవ్ చేసేసి వేయించుకున్న
ఈ పచ్చిమిర్చి, నువ్వులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి దాంట్లో మన టేస్ట్కి సరిపడా చింతపండు వేసి రుబ్బేసుకుంటే ఇన్స్టెంట్ కొబ్బరి పచ్చడి అయితే తయారైపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. నువ్వులు అనేవి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, అది కూడా ఆడవాళ్ళకి ఇంకా ఇంకా మంచిది అనమాట. సో అందుకని చెప్పి నేను నువ్వులు కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువే వేశాను. ఈ కొబ్బరి పచ్చడి అనేది నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. అది కూడా కొంచెం స్పైసీగా ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది. సో ఇక ఇక్కడ వచ్చేసి నేను యూనిఫామ్ అయితే స్టిచ్ చేశానండి. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, యూనిఫామ్ చూపిస్తాను స్టిచ్ చేసిందనేసి. సో అది ఇదే అనమాట, నారాయణ కాలేజ్కి సంబంధించిన యూనిఫాము. సో దీనికి వచ్చేసి హాఫ్ కాలర్ మాత్రమే పెట్టమన్నారు. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఫోటో చూపించినప్పుడు ఫుల్ కాలర్ ఉండింది, తర్వాత కొంచెం చేంజ్ చేశారు అనేసి మళ్ళీ ఇంకొక ఫోటో పంపిస్తే దాంట్లో హాఫ్ కాలర్ ఉందన్నమాట. సో ఇక్కడ హాఫ్ కాలర్ పెట్టేసి ఈ ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. అలాగే ఓపెన్ అలా ప్లెయిన్గా ఉంచకుండా బటన్స్ కూడా యాడ్ చేశాను. అలాగే రైట్ సైడ్ హ్యాండ్కి వచ్చేసి వాళ్ళు లేబుల్ అయితే ఇచ్చారండి వాళ్ళ కాలేజ్కి సంబంధించి. ఆ లేబుల్ కూడా యాడ్ చేసేసి ఫ్యాంట్ క్లాత్ ఏదైతే ఉందో అది ఒక బార్డర్ లాగా వేయమన్నారు. సో అలా స్టిచ్ చేసేసాను అనమాట. అలాగే లోపల వైపు అంతా కూడా ఓవరాల్గా ఓవర్లాక్ అయితే చేసేసాను అనమాట. అంటే ఇది వితౌట్ లైనింగ్ కదండి, సో పోగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి, అందుకని చెప్పి నేను ఓవర్లాక్ అయితే చేసేసాను. సో కంఫర్ట్గా ఉంటుంది. ఓవర్లాక్ ఇవన్నీ చేయలేదనుకోండి పిల్లలు చాలా అన్కంఫర్టబుల్ అయిపోతారు అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ డ్రెస్లోనే ఉండాలి కాబట్టి వాళ్ళకి కంఫర్ట్గా ఉండేలాగా కొంచెం లూజ్గా, అలాగే ఇదంతా కూడా చక్కగా ఓవర్లాక్ చేసేసామనుకోండి వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారనమాట డ్రెస్ వేసుకున్నా కూడాను. సో ఈ సైడ్స్ అలాగే హ్యాండ్ చంక పార్ట్ అవన్నీ ఉంటాయి కదా, సో అదంతా కూడా ఓవర్లాక్ చేసేసాను. అలాగే కట్స్ అనమాట ఈ డ్రెస్కి వచ్చేసి. సో ఈ కాలర్ పెట్టడమే కొంచెం లేట్ అవుతుందండి ఈ డ్రెస్సులకి మాత్రం. మామూలు పంజాబీ డ్రెస్సులు అవైతే ఈజీగా స్టిచ్ చేసేసేయచ్చు, కానీ వీటికి కాలర్ అవి పెట్టడమే కొంచెం టైం టేకింగ్ అనమాట. అలాగే ప్యాంట్ కూడా కొంచెం ఫ్రీగానే స్టిచ్ చేశాను, అంటే ఫ్రీగా ఉండేటట్టుగా. సో అలాగే లోపల వైపు కూడా ఓవర్లాక్ చేసేసాను అనమాట. కొంచెం ఫ్రిల్స్ అవి ఎక్కువ పెట్టి స్టిచ్ చేసామనుకోండి వాళ్ళు కూర్చున్నా లేసినా ఇబ్బంది పడకుండా ఉంటారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజు మీరు చూస్తుంటే నేను అంతకుముందు నా శారీకి నేను వర్క్ చేయించుకున్నాను కదా, సో ఆ మోడలే అనమాట. సేమ్ టు సేమ్ అలాగే కావాలని చెప్పి అడిగారు, అందుకని చెప్పి నేను ఈ వర్క్ చేయించి స్టిచ్చింగ్ అయితే చేసేసాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట వర్క్ అనేది. ఈ బ్లౌజ్కి సంబంధించిన శారీ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్లో ఏదైతే కనకాంబరం కలర్ ఉందో సేమ్ అదే అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ ఆ కలర్స్ తోటి ఫ్లవర్స్ అయితే వేసేసారు. అలాగే దాని చుట్టూ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డరు అలాగే ఇలా తీగల్లాగా ఉంది కదా, అదంతా కూడా గోల్డ్ జరీతోటి కవర్ చేసేసారనమాట. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. అలాగే ఇక్కడ బ్యాక్ సైడు ఒక సింగిల్ ఫ్లవర్ అయితే ఉంటుంది కదా, సో అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ కూడా వస్తుంది. కాకపోతే అది స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి కొంచెం డౌన్ అయిపోతుంది అనమాట, ఆ తీగలు ఎక్కువగా ఉండడం వల్ల హైట్. సో ఫ్లవర్ అనేది కిందకు వచ్చేస్తుంది, అది బ్లౌజ్ వేసుకున్నా కూడా ఫ్లవర్ అనేది కనిపించదు అనమాట. సో అందుకని నేనేం చేశానంటే అక్కడ వరకు అది ఫ్లవర్ అనేది కట్ చేసేసి నా దగ్గర ఇది షోల్డరింగ్ రాడ్ ఉంది కదా, సో దాంతో నీట్గా అదంతా అంటే ఆ సైడ్స్ కట్ చేసిన దగ్గర పోగులు వస్తాయి కదా, అవన్నీ కనిపించకుండా నీట్గా చేసేసి ఆ ఫ్లవర్ని కొంచెం పై వైపుకి షోల్డర్ మీదకి వచ్చేలాగా యాప్లిక్ వర్క్ లాగా స్టిచ్ చేసేసాను అనమాట. చాలా మంచి లుక్ అయితే వచ్చింది. సో ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు హై నెక్ కాబట్టి ఫ్లవర్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా ఆ క్లాత్ నుంచి సెపరేట్ చేసేసి ఫ్లవర్ని ఇక్కడ జాయిన్ చేశాను అనమాట. సో ఎలా అనిపించింది బ్లౌజ్ డిజైను అలాగే స్టిచ్చింగ్ నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ అండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్రి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.